ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. హనుమత్ జయంతి శుభాకాంక్షలు. అంజనాదేవి కేసరి నందనులు ఇద్దరు పుణ్య దంపతులకి హనుమంతుడు జన్మించడం జరిగిందని అందరికీ తెలిసిన విషయమే. అయితే అంజనాదేవి కేసరి దంపతులకు చాలా కాలంగా సంతానం లేకపోవడం వల్ల వాళ్ళిద్దరు దంపతులు ఎంతో కాలంగా శివుడి కోసం తపస్సు చేయడం జరిగింది. అయితే చాలా కాలం తర్వాత శివుడి ప్రసన్నమయ్యి శివుడి యొక్క వీర్యాన్ని పార్వతీదేవికి ఇవ్వగా పార్వతీదేవి చాలా కాలం ఉంచి ఆ పైన అగ్నిదేవుడికి ఇవ్వడం జరిగింది. అయితే అగ్నిదేవుడు కూడా ఆ వీరి యొక్క శక్తిని తేజస్సుని తట్టుకోలేక తర్వాత కాలంలో వాయుదేవుడు కూడా ఇవ్వడం జరిగింది. ఆ వాయుదేవుడు ఈ ఘోరమైన తపస్సు చేస్తున్న ఈ పుణ్య దంపతులకి అంజనాదేవి గర్భంలో ప్రవేశించడం వల్ల ఆంజనేయ స్వామి జన్మించడం జరిగిందని అందరికీ తెలిసిన విషయం. అయితే ఆంజనేయ స్వామి ఎప్పుడు పుట్టాడో అన్న విషయం తెలుసుకుందాం. ఆంజనేయ స్వామి వైశాఖ మాసమున దశమి నాడు శనివారం రోజున పూర్వభాద్ర నక్షత్రాయణ వైద్యుతి యోగమున కర్కాటక లగ్నాన మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో నిజయ యజ్ఞోపవేతంతో సర్వ శుభలక్షణాలతో మంచి అందంతో తేజస్సుతో అంజనాదేవి కేసరి దంపతులకు జన్మించడం జరిగింది. అయితే ఈ వివరాలు మరికొంచెం వివరంగా ఈ అంజనాదేవి గొప్పతనం ఏంటి, కేసరి గొప్పతనం ఏంటి, ఇకపోతే వీళ్ళ యొక్క వంశ పారంపర్యం ఎంత గొప్పవాళ్ళు అనేది తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. శ్రీరామ అర్పణమస్తు. ఇంకా ఏవైనా సమాచారం కావాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి.